తెలుగుదేశం పార్టీ జనసేన వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు ఇచ్చి ముస్లింల మనోభావాలకి మరి అదేవిధంగా వాళ్ళ మనసు గాయపరిచారని చెప్పి తెలియజేయడంలో ఎటువంటి సందేహం లేదు. మరి అందులో భాగంగా ఈవేళ నరేంద్ర మోడీ గారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఏర్పాటు చేశారు. దేనికోసం వేశారు? మరి మెజారిటీ పీపుల్ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వారి సభ్యులను వేసుకొని మరి తూతు మంత్రంగా ప్రతిపక్ష పార్టీలను తీసుకుని వారి అభిప్రాయాన్ని తుంగలో తొక్కి వారి అభిప్రాయాన్ని ఎటువంటి కన్సిడరేషన్ లేకున్నట్ల వన్ సైడెడ్ డెసిషన్ తీసుకొని లోక్సభలో రాజ్యసభలో బిల్లు పాస్ చేసుకొని ఈరోజు దాన్ని యాక్ట్గా చేయడం చట్టరూపం దాల్చింది. దానికి వ్యతిరేకంగా ఈవేళ ముస్లింలు ప్రతి ఒక్కళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు. ఇక మొదలయ్యింది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఏదన్నా కానీ ఏ కులాలకు సంబంధించి బిల్స్ ఏదైనా అమెండ్మెంట్ అంటే ఏమి, దాని సవరణలు అంటే దాని లాస్ట్ బిల్లుకి ఇంకా మంచిగా ఉండాలా కానీ అభివృద్ధి పరంగా ఉండాలా కానీ మరి ఈవేళ పూర్తిగా వ్యతిరేకంగా ఈ బిల్లు తీసుకొని వచ్చి ముస్లింల మనోభావాలు మరి అందులో క్రియాశీలకంగా మాట్లాడుకుంటూ పోతే కలెక్టర్కి సర్వాధికారాలు ఇస్తామని చెప్పట్టున్నారు. కలెక్టర్ గారికి సర్వాధికారాలు ఇవ్వడానికి వీళ్ళు ఏ విధంగా బిల్లు రూపొందించారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మరి అందులో భాగంగా మరి అన్య మతస్థులకి ఇద్దరిని కేంద్రంలో సెంట్రల్ కమిటీ, రాష్ట్ర కమిటీ, అదేవిధంగా జిల్లా కమిటీల్లో వేస్తామని చెప్పి అంటున్నారు. ఏ విధంగా ఇది న్యాయం అని చెప్పి అడుగుతున్నాం. హిందువులకి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంది, అదేవిధంగా క్రిస్టియన్లకు ఉంది. మరి అక్కడ అదే విధంగా జరుగుతుంది. తప్పు ఇది. దేశంలో ప్రజాస్వామ్యవాదులు ముస్లింల మీద దాడి అనేది మేమైతే అనుకోము. ఇది ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మీద దాడి అని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఆస్తులు అనేది ఇట్స్ ప్యూర్లీ ప్రైవేట్ ఆస్తులు. ఇప్పుడు ఎవరైతే మా పూర్వీకులు పెద్దలు వారి జాతి ముస్లింల జాతి అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసము విడిచిపెట్టి వెళ్ళారు. మరి అదేవిధంగా దాని క్రమేణా చాలా మటుకు రీసెంట్గా కానీ వక్ఫ్ బోర్డు ఆస్తులు వారి పరిధిలో విదేశాలకు వెళ్ళిపోతారు. లేకపోతే ఇప్పుడు నా ఆస్తులకు సంబంధించి ఇప్పుడు నా పిల్లలంతా బాగా వెళ్ళి సెటిల్ అయ్యారంటే నేను పుణ్యకార్య రీత్యా ఇంకోటో నేను నా ఆస్తుల్ని అల్లా పేరు మీద నా జాతి ఔన్నత్యాన్ని కోసం డెవలప్ కోసం రాసిస్తాను. మరి అటువంటి ఆస్తులని మీరు ట్రస్ట్ రూపంలో మార్చి మరి అందరికీ పంచి పెడతారని చెప్పంటే ఏ విధంగా న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ముస్లింలకు ఎంత హాని కలిగిస్తుందంటే మా ఆస్తులను మేము పరిరక్షించుకోగలము, కానీ ఇతరుల ప్రమేయం మాకెందుకు? మమ్మల్ని మోడీ గారు ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో చేర్చాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము దీనిని మేము ఒప్పుకోము. ఎందుకంటే తిరుపతిలో మా ముస్లింలను మీరు అధికారులుగా నియమిస్తారా? అదేవిధంగా మేము కూడా వక్ఫ్ బోర్డులో మిమ్మల్ని తీసుకోమని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం దండిగా చెప్తుంది. ఇంతవరకు మోడీ ఏ
అని మేము మోడీ గారిని నమ్ముతాము. ఇంతవరకు హిజాబ్ విషయం అయితేనేమి, ఎన్ఆర్సీ విషయం అయితేనేమిటి అన్ని ముస్లింలకు విరుద్ధంగానే చేశారు. ఈరోజు వక్ఫ్ సవరణ బిల్లు కూడా ముస్లింలకు మంచి జరుగుతుందని మేము ఎట్లా నమ్ముతాము? కాబట్టి మాకు ఇది హాని కలిగిస్తుంది. ఈ బిల్లు వెనక్కి తీసుకునే వరకు మేము నిరాహార దీక్షలు అయితేనేంటి, ధర్నాలు ఏంటి ఆపేది లేదు. ఢిల్లీ వరకు కూడా మేము వెళ్తాము. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ऐ मेरे अनंतपुर के मुसलमानों, आपसे हूँ कि आप मेरी आवाज़ को गौर से सुनो। आज हमारी उम्मत इस हाल में आ गई है कि बीजेपी की हुकूमत हम मुसलमानों को इतना जुल्म कर रहे हैं कि आज बीजेपी हुकूमत हमारे मुसलमानों के वक़्फ़ को छीन लिए हैं। वो लोग हमारे ज़मीनों पर कब्ज़ा करना चाहते हैं। वो ज़मीनें जो ज़मीन हमें अल्लाह के नाम से हमारे असलाफ हमारे तक पहुँचाए हैं, आज हम मुसलमानों को शिकस्त करते हुए, हम मुसलमानों को बर्बाद करने की नीयत से, हम मुसलमानों को मिटाने की नीयत से सबसे पहले हम मुसलमानों के पास जो प्रॉपर्टी है, जो ज़मीन है, जो जायदाद है, उसको कब्ज़ा करना चाहते हैं। आज बीजेपी हुकूमत वक़्फ़ अमेंडमेंट बिल के नाम से एक एक्ट लाकर मुसलमानों के मस्जिदों को, मुसलमानों के कब्रिस्तानों को, मुसलमानों के मदारिस को, मुसलमानों के दरगाहों को कब्ज़ा करना चाहती है, लूटना चाहती है। तो आज हम लोग वक़्फ़ बिल के जो वक़्फ़ अमेंडमेंट एक्ट बिल के ख़िलाफ़ आज हम लोग यहाँ पर एहतजाज बैठे हैं। हम लोग शहर अनंतपुर के सप्तगिरी सर्किल में एहतजाज बैठे हैं। अफसोस की बात यह है, हम लोग 60,000 मुसलमान रहने के बाद भी आज 200 से भी ज़्यादा मुसलमान यहाँ पर शिरकत नहीं कर सके हैं। ऐ मेरे मुसलमानों, मैं आपसे हाथ जोड़कर अल्लाह के वास्ते गुजारिश करता हूँ, आज हम लोग मुसलमान के नाम से एक कलमे की नीयत से आज हम लोग सुन्नी, शिया, बरेलवी, तबलीग सब लोग इकट्ठा हो रहा है। एक कलमे के मुसलमान के नाम से आज हम लोग इकट्ठा होकर इंशाअल्लाह इतवार के दिन होने वाले रैली में आप तमाम मुसलमानों से मैं गुजारिश करता हूँ कि आप तमाम मुसलमान शिया, सुन्नी, बरेलवी, तबलीग सब लोग एक कलमे की बुनियाद पर ला इलाहा इल्लल्लाह मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि आवाज दो।